బాగి కోల్కతా నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమర్ తన మీద చాలా కోపంగా ఉన్నాడని, తన కోసం పస్తులు కూడా ఉన్నాడన్న విషయం తెలుసుకొని బాగి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన నా మీద కోపంగా ఉంటారని నాకు తెలుసు. ఏదో ఒక విధంగా ఆయన కోపాన్ని పోగొట్టే మార్గాన్ని నాకు చూపించండి ప్లీజ్, మీరే ఏదైనా సొల్యూషన్ చూపించండి అని చెప్పి బాగి రాథోడ్, నిర్మలమ్మ, సదాశివం గారిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్కి ఆరు బతికున్నప్పుడు అమర్కి తన మీద కోపం వస్తే ఏం చేస్తూ ఉండేదో గుర్తుకు వస్తుంది. ఆరు మేడం బతుకున్నప్పుడు సార్కి ఎప్పుడు తన మీద కోపం వచ్చినా సరే తనే స్వయంగా భోజనం తీసుకువెళ్ళి సార్కి తినిపిస్తూ ఉండేది అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, అమర్కి ఇష్టమైన బుక్స్ తీసుకువెళ్ళి ఇచ్చేది, అలాగే అమర్కి ఇష్టమైన స్వీట్ చేసి తీసుకువెళ్ళేది. వాడికి పాయసం అంటే చాలా ఇష్టం. అలా వాడికి కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఆరు పాయసంతో వాడిని కూల్ చేసేది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక బాగితో గుత్తి వంకాయ కూర అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ కర్రీ కనుక నేను చెప్పినట్టుగా చేసి పెడితే ఆయన కోపం ఇట్టే కరిగిపోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో బాగి, రాథోడ్, నిర్మలమ్మ వీళ్ళందరూ ఒక్కసారిగా అనామిక వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మా వాడికి నిజంగానే గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం, ఆ విషయం నీకెలా తెలుసమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. నేను సార్ గురించి చెప్పలేదండి, జనరల్గా గుత్తి వంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అలా సార్కి ఇష్టమైన కర్రీ చేసుకొని వెళ్తే అప్పుడు సార్ కూడా మేడం మీద కోపాన్ని తగ్గించుకుంటారు కదా, ఆ విధంగా చెప్పాను అంతే అని చెప్పి ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనామిక మనసులో అనుకుంటుంది. తర్వాత బాగి అయితే ఇప్పుడే ఆయనకి ఇష్టమైన కర్రీ చేసి ఆయన కోసం నేను భోజనం తీసుకొని వెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను పదండి అని చెప్పి అనామిక బాగితో కలిసి కిచెన్లోకి వచ్చి గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా చేస్తే అమర్కి నచ్చుతుందో తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక అచ్చం ఆరు బతుకున్నప్పుడు ఏ విధంగా అయితే కర్రీ చేస్తుందో బాగి చేత కూడా ఆరు అదే విధంగా కర్రీ చేస్తుంది. ఇక తర్వాత బాగి ఆ కర్రీని అమర్ గదిలోకి తీసుకుని వెళ్తుంది. అమర్ బాగి మీద చాలా కోపంగా ఉంటాడు. తన మొహం చూడడానికి కూడా ఇష్టపడకుండా అలా పక్కకు తిరిగి కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. బాగి గొంతు సవరిస్తూ తను వచ్చిన విషయం అమర్కి తెలియజేయాలని చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ అమర్ తన వైపు చూడకపోవడంతో అమర్ చేతిలో ఉన్న బుక్ని లాగేసుకుంటుంది. దాంతో అమర్ బాగి మీద మండిపడుతూ ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు చెప్పకుండా నువ్వు కోల్కతా వెళ్ళావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావని చెప్పి అమర్ బాగి మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో బాగి, దయచేసి నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు కూడా ఇలా మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అండి, ప్లీజ్ అండి, ఒక్కసారి నాతో మాట్లాడండి, సారీ చెప్తున్నాను కదా అంటూ బాగి అమర్ని బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు కోల్కతా వెళ్ళినందుకు కూడా నాకు కోపంగా లేదు, కానీ అంత దూరం ఒంటరిగా నువ్వు ఒక్కదానివే వెళ్తే అక్కడ ఒకవేళ నీకేమైనా జరిగితే ఈ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో, నేనేమైపోతానో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి అమర్ బాగి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అలా అమర్ తన మీద ఎంత ప్రేమ ఉందో బయట పెడుతూ ఉంటే బాగి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుంటుంది. సారీ అండి, ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు. నేను కోల్కతాకి ఎందుకు వెళ్ళానంటే అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందామని వెళ్ళాను. అంజుని మీరు అడాప్ట్ చేసుకున్నారన్న విషయం 2 రోజుల క్రితమే నాకు తెలిసింది. ఈ విషయం నాకు తెలిసిందంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటోనని, అసలు మీరు ఎందుకు అంజుని దత్తత తీసుకోవాలనుకున్నారో తెలుసుకోవడం కోసం నేను కోల్కతాకి వెళ్ళాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, అంజు గురించి నీకు తెలిసిందని నాతో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాగి? ఒకవేళ నువ్వు అంజు తల్లిదండ్రుల గురించి తెలుసుకునే ప్రయత్నమే చేస్తే ఆ విషయం నాతో చెప్పాల్సింది. ఇంకెప్పుడు కూడా
ఇటువంటివి రిపీట్ చేయొద్దు, నాకు నచ్చదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పుకి నిజానికి నిన్ను గదిలోకి కూడా రానివ్వకూడదు, కానీ నిన్ను బాధ పెడితే అక్కడ అమ్మ వాళ్ళు కూడా బాధపడతారు, అందుకే వాళ్ళ కోసం నిన్ను గదిలోకి రానిస్తున్నానని చెప్పి అమర్ చాలా సీరియస్గా ఉంటాడు. సరే, నా మీదున్న కోపాన్ని అలాగే ఉంచండి, కానీ భోజనం మీద అలక చూపించకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, నాకు భోజనం ఏమీ అవసరం లేదు, నాకు ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి, మీకు ఆకలిగా లేదేమో కానీ నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది, మీరు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి అలా పక్కకు తిరిగి కూర్చుంటుంది. దాంతో అమర్, నా కోసం నువ్వెందుకు పస్తులు ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు. మరి నా కోసం మీరు ఉదయం నుండి ఏమీ తినకుండా ఉన్నారు కదా, నేను అక్కడ ఎలా ఉన్నానో, మీరు ఎంత కంగారు పడిపోయారో, భోజనం ఎందుకు తినలేదో ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు భోజనం తింటే కానీ నేను తినను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నాకొద్దు అని అమర్ అంటూ ఉంటాడు. ఎలా తినరో చూస్తాను అని చెప్పి బాగి అలా బలవంతంగా ముద్ద కలిపి అమర్ నోట్లో పెట్టేస్తుంది. దాంతో అమరిక బాగి తీసుకొచ్చిన భోజనాన్ని తింటూ ఉంటాడు. నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినుండవు కదా, నువ్వు కూడా తిను అంటూ అమర్ బాగికి తినిపిస్తూ ఉంటాడు. ఇక అలా బాగి అమర్ ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటే అది చూసిన ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ కర్రీ ఎవరు చేశారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. నేనే చేశాను, ఎందుకు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ కర్రీ అచ్చం నా ఆరు చేసిన కర్రీ లాగే ఉంది అని అమర్ మనసులో అనుకొని బాగితో మాత్రం, ఏం లేదు బాగి, కర్రీ చాలా అంటే చాలా బాగుంది, ఈ మధ్యకాలంలో ఇటువంటి కర్రీని నేను తినలేదు అని చెప్పి అమర్ పొగుడుతూ ఉంటాడు. తర్వాత బాగి అమర్ కోసం అని చెప్పి స్వీట్ తీసుకొని వస్తుంది. బాగి తీసుకొచ్చిన స్వీట్ తిన్న తర్వాత ఇక అమర్ కోపం పూర్తిగా చల్లారిపోతుంది. ఏమండి, ఇప్పుడు మీకు నా మీద ఉన్న కోపం పూర్తిగా పోయినట్టే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, ప్రస్తుతానికి నీ మీద ఉన్న కోపం పోయింది, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇలా నాకు చెప్పకుండా అబద్ధాలు ఆడి ఏమైనా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించను. చూడు బాగి, నువ్వు ఏం చేస్తానన్నా సరే నేను దానికి అడ్డుపడను, కానీ చేసే ముందు నాకు ఒక్క మాట చెప్పు చాలు, ఎందుకంటే నీ సేఫ్టీ కూడా నాకు ముఖ్యం. ఆరుని నేను కాపాడుకోలేకపోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరిగితే అప్పుడు నేను బతికి కూడా అర్థం లేదని చెప్పి అమర్ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు బాగి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, లేదండి, ఈరోజు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది, ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగిని ఓదారుస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి నిర్మలమ్మ, సదాశివం గారు, అనామిక వీళ్ళందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అనామిక, పిల్లలు, బాగి, అమర్ వీళ్ళందరూ కూడా రెడీ అయి వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో అమర్కి ఫోన్ వస్తుంది. స్కూల్ పైన అటాక్ చేయబోతున్నారని చెప్పి ఫోన్ రావడంతో ఇక అమర్ యూనిఫామ్ వేసుకుని పిల్లల కంటే ముందుగానే స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తన టీంతో కలిసి డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి శివపార్వతి కూడా వస్తుంది. శివపార్వతి రిపోర్టింగ్ సార్ అంటూ అమర్కి తను సెల్యూట్ చేస్తుంది. లెఫ్టినెంట్ అమరేంద్ర అంటూ తను కూడా శివపార్వతికి షేక్ హ్యాండ్ ఇస్తూ పరిచయం చేసుకుంటాడు. ఇక మీనన్ మరొక బిల్డింగ్ మీద నిలబడి తన మనుషులతో కలిసి అక్కడ జరుగుతుందంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం అటాక్ చేయబోయేది ఈ బిల్డింగ్ మీదే కదా అని చెప్పి, అది అమరేంద్ర కుటుంబం కదా అని చెప్పి అలా బైనాక్యులర్లో చూస్తూ వికృతంగా నవ్వుతూ ఉంటాడు. అమరేంద్ర, ఈరోజు నువ్వు నీ కుటుంబం నా నుండి తప్పించుకోలేరు. ఎలాగైనా సరే నీ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని నా మనుషులను జైలు నుండి విడుదల చేయిస్తాను అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది. నువ్వు అమర్ ఫ్యామిలీలో మెంబర్వే కదా అని చెప్పి మీనన్ గన్ గురిపెడుతూ ఉంటాడు.
అప్పుడు మనోహరి, మీనన్, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు చీకటి రాజ్యానికి డాన్ అన్న విషయం కూడా నాకు తెలుసు. నేను అమరేంద్ర కుటుంబంలో ఉంటున్నాను, కానీ నేను వాళ్ళ మనిషిని కాదు. నాకు కేవలం అమర్ మాత్రమే కావాలి. ఆ కుటుంబంలో ఎవరు ఏమైపోయినా సరే నాకు అనవసరం. నువ్వెలాగో ఆ స్కూల్ పైన అటాక్ చేస్తున్నావు కదా, పనిలో పనిగా ఆ అమరేంద్ర వైఫ్ బాగ్మతిని చంపేయాలి. ఒకవేళ నువ్వు తనను కనుక చంపేస్తే నేను నీకు 50 లక్షలు ఇస్తాను. ఈ డీల్కి నీకు ఓకేనా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఒకవేళ ఆ బాగిని చంపేటప్పుడు మిగతా పిల్లల్ని కూడా చంపాల్సి వచ్చినా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అమరేంద్రకు మాత్రం ఏమీ జరగకూడదు. అమరేంద్రను పెళ్లి చేసుకోవాలని కొన్నేళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు 6 అడ్డుగా ఉంది. దాని అడ్డు తొలగించగానే ఇప్పుడు దీని చెల్లెలు ఆ బాగుమతి వచ్చింది. దీని అడ్డుని తొలగించడంలో నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి మనోహరి మీనంతో డీల్ కుదుర్చుకుంటుంది. సరే మనోహరి, నీ కోరికను నేను తీరుస్తాను. ఆ బాగుమతిని, అమరేంద్ర కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అటాక్ చేసి చంపేస్తాను అని చెప్పి మీనన్ మనోహరితో డీల్ కుదుర్చుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, అమర్ తన కుటుంబాన్ని, స్కూల్ని ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.